హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బియ్యపిండితో వడియాలు ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. చూస్తున్నారు కదా మీరే ఎంత పర్ఫెక్ట్గా మల్లె పువ్వులు లాంటి అప్పడాలు అయితే మనకైతే వచ్చేసాయో. షాప్లో కొన్న మాదిరిగానే ఉన్నాయండి. టేస్ట్ కూడా భలే అంటే భలే వచ్చాయి. నేను కూడా అనుకోలేదు ఇంత బాగా వస్తాయని. నేను ఫస్ట్ టైమే చేశానండి, అయినా కూడా నిజంగా ఇంత పర్ఫెక్ట్గా వస్తాయని నాకు తెలియదండి. సో ఇంకొన్ని ఈ అప్పడాలను ఈ సమ్మర్లోనే మనము కొన్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఇవైతే వేయించుకొని తినేసేయచ్చు. పైగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి. చూస్తున్నారు కదా నిజంగా ఎంత బాగా వచ్చాయండి. సేమ్ మల్లెపూ లాగానే ఉన్నాయి కదండి. చూడండి ఇలా విరిస్తే చూడండి, వావ్ సో సూపర్ అండి. సో నేను ఈ బియ్యపిండి అప్పడాలు ఏ విధంగా చేశానో మీకు తెలియాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే పర్ఫెక్ట్ మెథడ్తో మీకైతే తెలుస్తుందండి. ఇక ఈ అప్పడాలని సాంబార్కి సైడ్కు పెట్టుకొని తిన్నామనుకోండి, ఇక రుచే వేరు తెలుసా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బియ్యపిండి వడియాల కోసం కప్పు కొలతతో తీసుకోవాలి కాబట్టి నేను ఈ కప్పుతో కొలత అయితే తీసుకుంటున్నానండి. 1 కప్పు బియ్యపిండి అయితే తీసుకున్నాను. ఈ బియ్యపిండిని జల్లించుకోవాలి. మీరు ఏ కప్పు మెజర్మెంట్స్ పెట్టుకుంటే దాంతోనే వాటర్ కూడా తీసుకోవాలన్నమాట. ఇలా పిండినంతా జల్లించుకోవాలి. ఇప్పుడైతే బౌల్ అయితే పెట్టేసుకొని వాటర్ అయితే కొలుచుకుందాము. 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్పు 2 కప్పులు. ఇప్పుడు ఈ వాటర్లోనే 1 స్పూన్ దాకా జీరా, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. వంట సోడా కొంచెం చూసి వేసుకోండి. కొంచెం కారం కోసం అయితే నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే వేస్తున్నాను. మీకు కావాల్స్తే ఒక 4-5 మిరియాలైనా దంచి వేసుకోవచ్చు, లేదు అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. నేనైతే గ్రీన్ చిల్లీ అయితే పేస్ట్ అయితే చేసి అయితే వేశాను. మీ ఇష్టం అండి, ఆప్షనల్, మీకు ఏదైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీన్ని మొత్తం మరగనిద్దాము. చూడండి మనకైతే ఆల్మోస్ట్ బాయిల్డ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే బియ్యపిండిని అయితే ఇందులో వేసేద్దాము. బియ్యపిండి వేసేటప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి పైన మూత పెట్టి కాసేపటి దాకా దాన్ని అలాగే ఉడకనివ్వాలండి. ఈ ప్రాసెస్ మెయిన్గా చేయాలండి. అలా అయితేనే అప్పడాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పైన మూత పెట్టిన తర్వాత ఈ ఉడికే ప్రాసెస్లోనే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట మనకు ఈ అప్పడాలు అయితే. సో చూడండి దీని మీద ఎంత ఆవిరైతే వస్తుంది కదా. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మూత తీసైతే కలుపుకుందామండి. మళ్ళీ ఒకసారి ట్యాప్ పెట్టి దాదాపు కనీసానికి ఒక 5 నిమిషాలన్నా ఉంచాలండి. 5 నిమిషాల తర్వాత మనమైతే గ్యాస్ అయితే కట్టేసుకుందాం. ఇప్పుడైతే 5 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడైతే గ్యాస్ అయితే కట్టేద్దాము. వేడిగా ఉంది కదండి, దీన్ని అయితే బాగా కలపాలన్నమాట. ఈ పిండిని కలిపే పద్ధతిలోనే ఉంటుందండి. చూడండి బాగా అంటే బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే పిండి మనకు అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని అయితే కాసేపు అయితే చల్లారనిద్దాము. వేడిగా ఉంటే చేయలేము కదండి అప్పడాలు అయితే. అది పూర్తిగా చల్లారిపోవాలి. చూడండి పిండి అయితే పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా పిసుకోవాలండి.
చూడండి పిండి వచ్చేసి ఎంత సాఫ్ట్గా వచ్చింది తెలుసా, సూపర్గా ఉందండి పిండి అయితే. పిండినంతా ఇప్పుడు మనకు కావలసిన సైజులో ఇలా చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఫైనల్గా మనకైతే అన్నీ ఈ విధంగా చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. నాకైతే కప్పు పిండికి ఇన్ని ముద్దలైతే వచ్చాయండి. ఇలాంటివి 2 మన పప్పు దినుసులకు వస్తూ ఉంటాయి కదండి, అలాంటి కవర్లు అయితే తీసుకోండి. 2 అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ వాటర్కు కొంచెం ఈ కవర్ పైన అయితే కొంచెం వాటర్ అయితే పెడుతూ మనమైతే ఇప్పుడు అప్పడాలు అయితే చేసుకుందాము. మీకు వాటర్తో రాలేదు అనుకుంటే ఆయిల్ అయినా పెట్టేసుకోవచ్చు. కింద ముద్ద అయితే పెట్టేసి దానిపైన మళ్ళీ కవర్ అయితే వేసేయండి. ఇప్పుడు ఇలాంటి ఒకటి మందపాటి గంజ అయితే ఉంటుంది కదండి, ఏదైనా బరువుది, దాంతోపాటు ఒకసారి ఇలా అనండి. చూడండి మనకైతే ఈ మాదిరిగా వచ్చింది కదా. ఇప్పుడైతే దీన్ని తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. చూడండి ఎంత పలచగా కనిపిస్తుంది, చూడండి ఈ మాదిరిగా రావాలన్నమాట. చూడండి అటు ఇటు చూస్తే ఎట్లా బాగా కనిపిస్తుందో ఈ మాదిరిగానే అప్పడాలు అనేటివి రావాలండి. ఇదే ప్రాసెస్గా అన్నీ చేసుకోవాలి. లేదు అలా గంజుతో రావట్లేదు అనుకోండి, మళ్ళీ కింద పిండి ముద్ద అయితే పెట్టేసి మళ్ళీ కవర్ అయితే వేసేసి కోలా ఉంటుంది కదా, కోలతోనైనా కూడా మనం ఈ మాదిరిగా చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఏది ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసేయండి. ఇవి 2 వద్దు అనుకోండి, మనకు గారెలు చేసే మిషన్ ఉంటుంది కదండి, పిండప్పాలు చేసేది, ఆ మిషన్తోనైనా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి దీంతో కూడా పర్ఫెక్ట్గా అయితే మనకైతే వచ్చేసింది. చూసారు కదా, మీకు ఏది ఎలా చేయాలనిపిస్తే అలా అయితే చేసేయండి. చూడండి ఎంత పలసగా ఎంత పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తున్నాయో. ఆయిల్ పెట్టకున్నా కూడా కవర్ నుండి కూడా ఎంత ఈజీగా ఊడొస్తున్నాయో చూస్తున్నారు కదా. ఇలా కాటన్ క్లాత్ పైన అన్నీ అయితే వేసుకోండి. ఈ మాదిరిగానే అన్ని వడియాలు చేసుకొని ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోండి. లేదు మీకు ఎండ తగులుతుంది అంటే బాల్కనీలో అయినా పర్లేదు, ఎండకైనా పర్లేదంటే పెట్టుకోవచ్చు. ఒక 2 రోజులలో ఆరిపోతాయి. ఫ్యాన్ కింద అయిందనుకోండి ఒక 2-3 రోజులు అయితే పట్టుద్దండి. బౌల్లో పిండి కూడా లేకుండా ఈ మాదిరిగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. అస్సలు అడగంటకుండా చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. ఒక్క రోజైతే ఉల్లారిపోయేసరికి చూడండి క్లాత్ నుంచి అయితే మనకు పైకి లేస్తున్నాయి కదా. మనం చేసినంత పెద్దగా రావండి, కొంచెం చిన్న సైజుగానే అవుతాయి. ఇవైతే చూడండి అన్నీ అయితే ఇట్లా క్లాత్ నుంచి అయితే సపరేట్ అయితే అవుతున్నాయి కదా. ఇప్పుడు వీటిని అయితే తీసుకొని స్టీల్ ప్లేట్లు అయితే తీసుకొని దాంట్లో పెట్టి మీకు ఎండ కొంచెం ఎక్కడైనా తగిలితే అక్కడైతే ఆరబెట్టేసేయండి. ఇక తొందరగా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా స్టీల్ ప్లేట్లో పెట్టడం వల్ల ప్లేట్ హీట్ వేడై ఇవి కూడా తొందరగా మనకు ఆరిపోతాయి కాబట్టి నేను అందుకే ప్లేట్లో పెట్టమన్నాను. చూస్తున్నారు కదా మన బియ్యం పిండి అప్పడాలు అయితే రెడీ అయిపోయాయండి. నాకైతే 1 డే పట్టిందండి. పర్ఫెక్ట్గా అయితే మనకైతే ఆరిపోయాయి. కానీ చూడండి నేను సైజు చేసేటప్పుడు కొంచెం పెద్దగానే చేశాను, కానీ అవి ఆరిపోయేసరికి ఎంత చిన్నగా అయిపోయిందో. ఆయిల్లో వేస్తే పెద్దగానే అవుతుంది. చూడండి ఎంత పల్సగా కనిపిస్తుంది, ఎంత పర్ఫెక్ట్గా అయితే ఆరిపోయింది. ఒక్కొక్క రోజులో రెడీగా మన బియ్యం పిండి అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇలా ప్లేట్లో వేస్తే సౌండ్ వస్తుంది అంటే మనకైతే ఈ అప్పడాలు అయితే పూర్తిగా ఆరిపోయాయని అర్థం అండి. కొన్ని అయితే ఇలా విరిగిపోయాయి
చూస్తున్నారు కదా, చేతితో ఇట్లా చుంచితే కూడా ఎలా చునుగుతున్నాయో. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. వీటిని అయితే ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అప్పడాలు ఎప్పుడు వేయించుకున్నా కూడా ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం చిన్న ముక్క అయితే వేసుకుందాం. వావ్, నిజంగానే సూపర్గా వస్తున్నాయి కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకైతే పొంగిపోతుందో. నిజంగా సూపర్ అంటే సూపర్గా వస్తున్నాయండి అప్పడాలు వచ్చేసి. నేను కూడా అనుకోలేదు ఇంత పర్ఫెక్ట్గా వస్తాయని అయితే నేను కూడా అనుకోలేదండి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళైతే ఈ బియ్యపిండి అప్పడాలు అయితే చేసేయండి. ఈ చిన్న చిన్న ముక్కలు కూడా వేస్ట్ పోకుండా వేయించేసుకుందాం. ఎలా అయినా అప్పడాలు చుంచుకొని తినడమే కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయో. మల్లె పువ్వుల్లా ఎంత బాగా వచ్చాయో చూసారు కదండి మన బియ్యపిండి అప్పడాలు వచ్చేసి. మన బియ్యపిండి వడియాలు ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ అయితే చేయండి. అదే వడియాలు అంటారు, అప్పడాలు అంటారు, ఏదో ఒకటి లేండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకు.